హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈ రోజు మనం పర్సెంటేజ్ అనే టాపిక్ ని డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, 18% ఆఫ్ విచ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 12% ఆఫ్ 75. ఏ సంఖ్యలో 18% 75లో 12%కి సమానం అని అంటున్నారు. చాలా సింపుల్ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్. చూడండి, 18% ఆఫ్ విచ్ నెంబర్, ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు. అందుకనే 18% ఆఫ్ ఆ నెంబర్ ఏంటో మనకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ని నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ అని అనుకుంటున్నాను. అర్థమైందా? ఆ నెంబర్ ఏంటి నాకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నాను. 18% ఆఫ్ విచ్ నెంబర్ ఈక్వల్ టు 12% ఆఫ్ 75. ఇదే కదా క్వశ్చన్, 12% ఆఫ్ 75. అవునా కదా? క్వశ్చన్ చెప్పింది ఏ సంఖ్యలో 18% 75లో 12%కి సమానం అవుతుంది అని క్వశ్చన్ చెప్పింది. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం క్యాన్సిలేషన్ చేద్దాము. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుందంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. 6 టేబుల్ ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 6 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. అలానే ఇక్కడ చూస్తే కనుక 75 అనేది 3లో ఎన్నిసార్లు పోతుందంటే ఇది 25 టైమ్స్ పోతుంది. మరి చివరికి ఎక్స్ వాల్యూ ఎంత అంటే 2 into 25, ఎక్స్ వాల్యూ ఎంత అంటే 50. అర్థమవుతుందా? సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమవుతుందంటే 50. టూ నెంబర్స్ ఆర్ 90% and 75% less than a third number. By what percent should the first number be increased so that it becomes equal to the second number? రెండు సంఖ్యలు 90% మరియు 75% మూడవ సంఖ్య కంటే తక్కువగా ఉంటాయి. మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు సమానం అయ్యేలా ఎంత శాతం పెంచాలి అంటున్నారు. సో చూడండి, క్వశ్చన్లో చెప్పింది ఏంటంటే 3 సంఖ్యలు, ఇది 1, నెక్స్ట్ ఇది 2, ఇది 3, అలా మొత్తం 3 సంఖ్యలు ఉన్నాయి అన్నమాట. ఈ ప్రశ్నలో వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెండు సంఖ్యలు 90% మరియు 75% మూడో సంఖ్య కంటే తక్కువ అంటున్నారు. అందుకే నేను ఏమనుకుంటున్నానంటే మూడో సంఖ్యని 100% అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మొదటి సంఖ్య రెండో సంఖ్య రెండు కూడా మూడో సంఖ్య కన్నా తక్కువ అని చెప్పారు. అందుకని నాకు మూడో సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి మూడో సంఖ్యని 100% అనుకుంటే మొదటి సంఖ్య 90% తక్కువ, 100లో 90% తక్కువ అంటే ఇది ఏమవుద్దంటే 10 అవుద్ది. అర్థమైందా? 100లో 90% తక్కువ అంటే 10. రెండో సంఖ్య 75% తక్కువ, 100లో 70% తక్కువ అంటే ఇది ఎంత అవుద్దంటే 25 అవుద్ది. అర్థమైందా? 25. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందో చూడండి. క్వశ్చన్ ఏమంటుందంటే బై వాట్ పర్సెంట్ షుడ్ ద ఫస్ట్ నెంబర్ బీ ఇంక్రీజ్డ్. సో ఫస్ట్ నెంబర్ని ఎంత పెంచాలి అంటున్నారు. ఇంక్రీజ్డ్ సో దట్ ఇట్ బికమ్స్ ఈక్వల్ టు ద సెకండ్ నెంబర్. సో సెకండ్ నెంబర్కి ఈక్వల్ అవ్వాలి అంటే ఫస్ట్ నెంబర్ని ఎంత పర్సెంట్ పెంచాలంటున్నారు. ఫస్ట్ నెంబర్ 10 ఉంది, ఇది 25 ఉంది. మరి ఈక్వల్ అవ్వాలి అంటే నేను చేయాలి, ఈ 10నే ఎంత ఇంక్రీజ్ చేయాలంటే 15 ఇంక్రీజ్ చేయాలి. అవునా కదా? ఎందుకంటే ఈ రెండు మధ్య డిఫరెన్స్ 15. మరి రెండు ఈక్వల్ అవ్వాలంటే 15 పెంచాలి. ఇది ఏమన్నారంటే వాళ్ళు పర్సెంటేజ్ అడుగుతున్నారు. అవునా కదా? పర్సెంటేజ్ అడుగుతున్నారు కాబట్టి 15 పెంచాలి. ఎంతని? ఫస్ట్ నెంబర్ ఎంత ఉందంటే 10 ఉంది. అందుకని 15/10 into 100. ఎందుకంటే క్వశ్చన్ వాళ్ళు పర్సెంటేజ్లో అడిగారు. పర్సెంటేజ్లో ఫస్ట్ నెంబర్ని ఎంత ఇంక్రీజ్ చేయాలి అని అడుగుతున్నారు అన్నమాట. అవునా కదా? అందుకనే చూడండి, మొదటి సంఖ్య రెండో సంఖ్యకు సమానం అయ్యేలా ఎంత శాతం పెంచాలి అంటే మొదటి సంఖ్యను ఎంత శాతం పెంచాలి. సో ఫస్ట్ నెంబర్ని ఏం చేయాలంటే 15 ఇంక్రీజ్ చేయాలి. పర్సెంటేజ్ అడిగారు కాబట్టి 15/10 into 100. సో 0 క్యాన్సిల్ అయిపోతే 15 into 10 అంటే 150%. అర్థమైందా? సో ఆన్సర్ ఎంత అంటే 150%, ఆప్షన్ 3. అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది, 0 to 0 బ్యాచ్. ఈ బ్యాచ్ లో మొత్తం అన్ని కూడా నేనే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పబోతాను అనమాట. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నుంచి యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అలానే రైల్వే ఎన్టీవీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ సంబంధించి కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్బీఐ పీఓ క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే వీఆర్ఓ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ రీజనింగ్, అలానే జిఎస్ పాయింట్ ఆఫ్ లో సింగిల్ సబ్జెక్ట్ సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 520. ఇఫ్ ద బిగ్గర్ నెంబర్ ఈస్ డిక్రీజ్డ్ బై 4% and smaller number is increased by 12%, then the number obtained are equal.
ద స్మాలర్ నెంబర్ ఈజ్, రెండు సంఖ్యలు మొత్తము 520. పెద్ద సంఖ్యను 4% తగ్గించి చిన్న సంఖ్యను 12% పెంచితే పొందిన సంఖ్యలు సమానంగా ఉంటాయి. చిన్న సంఖ్య ఎంత అంటున్నారు. సో రెండు నెంబర్స్ ఉన్నాయి అనమాట. ఒకటి బిగ్ నెంబర్, ఇంకోటి వచ్చేసరికి స్మాల్ నెంబర్. అవునా కదా? ఆ రెండు నెంబర్స్ని కలిపితే ఎంత అంటే 520. అందుకని ఏమనుకుంటానంటే పెద్ద నెంబర్ని బి అని, స్మాల్ నెంబర్ని ఎస్ అనుకుంటున్నాను. ఈ రెండు నెంబర్స్ని కలిపితే ఎంతని చెప్పారు? బిగ్గర్ నెంబర్ ప్లస్ స్మాలర్ నెంబర్ ఎంత అంటే 520 అని చెప్పారు. బిగ్గర్ నెంబర్ ప్లస్ స్మాలర్ నెంబర్ ఎంత అంటే 520. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పిందంటే ఇఫ్ బిగ్గర్ నెంబర్ ఈస్ డిక్రీస్డ్ బై 4%, బిగ్గర్ నెంబర్ని 4% తగ్గించారు. మరి 4% తగ్గించడం అంటే దాని మీనింగ్ ఏంటంటే 96% కదా? అవునా కదా? అందుకనే 96% ఆఫ్ బిగ్గర్ నెంబర్, ఎందుకంటే బిగ్గర్ నెంబర్ని 4% తగ్గించారని చెప్పారు. సో 96% ఆఫ్ బిగ్గర్ నెంబర్ అండ్ ద స్మాలర్ నెంబర్ ఈస్ ఇంక్రీజ్ బై 12%. స్మాలర్ నెంబర్ వచ్చేసరికి 12% పెంచారు. 12% పెంచారు కాబట్టి 100 + 12 112% అవుద్ది. అవునా కదా? అందుకనే పెంచారు కాబట్టి 112% ఆఫ్ స్మాలర్ నెంబర్ కాబట్టి ఎస్. వీళ్ళు ఏమంటున్నారు? అప్టైన్ ఆర్ ఈక్వల్ అంటే ఎప్పుడైతే పెద్ద నెంబర్ని 4% తగ్గించి చిన్న నెంబర్ని 12% పెంచుతామో ఆ వచ్చిన వాల్యూస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి అని చెప్తున్నారు. అందుకని ఇప్పుడు రెండింటిని కూడా మనం ఈక్వల్ చేసాము. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేసి ఏమవుతుందంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీరు చూస్తే కనుక 16 ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది? 16 ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 6 టైమ్స్ పోయింది. 16 ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 7 టైమ్స్ పోతుంది. అవునా కదా? 16 ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 7 టైమ్స్ పోతుంది. ఇప్పుడు దీని నుంచి మనకి బిగ్గర్ నెంబర్ అలానే స్మాలర్ నెంబర్ రేషియో ఎంత అంటే 7/6. అవునా కదా? ఇక్కడ నుంచి బిగ్గర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి రేషియో ఎంత అంటే 7/6. గమనించండి, క్యాన్సిలేషన్ చేసాము. 16 టేబుల్ ఇక్కడ 6 టైమ్స్ పోయింది. 16 టేబుల్ వచ్చేసరికి ఇక్కడ ఎన్నిసార్లు పోయింది అంటే మనకి 7 టైమ్స్ పోయింది. అందుకని బిగ్గర్ నెంబర్కి స్మాలర్ నెంబర్కి రేషియో 6 వచ్చింది. మరి బిగ్గర్ నెంబర్ స్మాలర్ నెంబర్ రెండు కలిపితే మనకి ఎంత అంటే 520. కాబట్టి బిగ్గర్ నెంబర్ ఏమో 7 పార్ట్స్, స్మాలర్ నెంబర్ ఏమో 6 పార్ట్స్. రెండు కలిపితే 7 + 6 ఎన్ని పార్ట్స్ అంటే 13 పార్ట్స్. సో 13 పార్ట్స్ ఈక్వల్ టు ఎంత అంటే 520. ఇప్పుడు దీని నుంచి 1 పార్ట్ వాల్యూ ఎంత అంటే కనుక 1 పార్ట్ వాల్యూ 40. ఎప్పుడైతే 1 పార్ట్ వాల్యూ 40 అని వచ్చిందో క్వశ్చన్లో మనల్ని ఏమడిగారు? స్మాలర్ నెంబర్ అడిగారు. మరి స్మాలర్ నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 6 పార్ట్స్ ఉంది. మరి స్మాలర్ నెంబర్ 6 పార్ట్స్ కాబట్టి 6 × 40 అంటే అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 240 అవ్వాలి ఆన్సర్. అవునా కదా? సో ఆన్సర్ ఎంత అంటే 240. అదే ఒకవేళ మనల్ని బిగ్గర్ నెంబర్ అడుగుంటే కనుక బిగ్గర్ నెంబర్ ఎన్ని పార్ట్స్ ఉంది? 7 పార్ట్స్ ఉంది. అప్పుడు 7 పార్ట్స్ ఎంత? ఒక పార్ట్ 40 కాబట్టి 7 పార్ట్స్ ఏమవుతుందంటే 280 అవుతుంది. ఏ పర్సన్ ఎర్న్స్ 16,000 పర్ మంత్ అండ్ స్పెండ్స్ 80% ఆఫ్ హిస్ ఇన్కమ్ అండ్ సేవ్స్ ద రిమైనింగ్ అమౌంట్. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 20% అండ్ expenditure by 10%, find the percentage of increase in his savings. తెలుగు కూడా చూస్తున్నాను. ఒక వ్యక్తి నెలకు 16,000 సంపాదిస్తాడు మరియు అతని ఆదాయంలో 80% ఖర్చు చేస్తాడు మరియు మిగిలిన మొత్తాన్ని ఆదా చేస్తాడు. అతను ఆదాయం 20% మరియు ఖర్చు 10% పెరిగితే అతని పొదుపులో పెరుగుదల శాతాన్ని కనుగొనండి అని చెప్పంటారు అనమాట. ఇప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ అతని జీతం ఎంత అనేది మనకు అవసరం లేదు. అది 16,000, 40,000, 50,000 అతనికి మనకు సంబంధం లేదు. అతను ఎంతో జీతం వస్తుంది అది పక్కన పెట్టండి. మనకు తెలిసింది ఏంటంటే ఇన్కమ్ అంటే మన ఆదాయం. ఇన్కమ్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. అవునా కదా? మనకు వచ్చిన ఇన్కంలో కొంత ఖర్చు పెడతాము, మిగిలింది దాచుకుంటాము. అందుకే ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. ఇప్పుడు ఇన్కమ్ ఎంత అనేది మనం పక్కన పెట్టేస్తే ఆ ఇన్కమ్ అనేది ₹1,00,000, 50,000, 20,000, 16,000 మనకు సంబంధం లేదు. అది ఎప్పుడు కూడా 100%. ఆ 100%లో మనం ఏం చేస్తామంటే కొంత ఖర్చు పెడుతూ ఉంటాం. అది 50%, 20%, 40%, 80% తెలీదు. అలా ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్పారంటే అతనికి వచ్చిన ఇన్కమ్ 100% అయితే అందులో ఏం చేశాడంటే అతను 80%, 80% అతను ఏం చేశాడంటే ఖర్చు పెట్టేశాడు. 80% ఖర్చు పెట్టాడు. మరి 100%లో 80% ఖర్చు పెట్టేస్తే మిగిలింది ఎంత అంటే 20%. అవునా కదా? ఈ 20%ని అతను ఏం చేశాడంటే ఆదా చేసుకున్నాడు. అర్థమైందా? 100%లో 80% ఖర్చు పెట్టగా మిగిలిన 20%ని ఇతను ఆదా చేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్తుంది అంటే ఇఫ్ హిస్ ఇన్కమ్ ఇంక్రీస్డ్ బై 20%, ఒకవేళ అతను ఇన్కమ్ అనేది 20% పెరిగితే కనుక మరి చూడండి 100లో 20% పెరిగితే ఎంత అంటే దీని వాల్యూ 20. అవునా కదా? మరి ఇది పెరిగినప్పుడు అంటే ఈ పెరిగిన 20% అనేది
ఇప్పుడు ఏమవబోతుంది, అది మొత్తం అంతా కూడా ఎక్స్పెండిచర్కి వెళ్ళొద్దా లేకపోతే సేవింగ్స్ వెళ్ళొద్దా అది చూద్దాం ఒకసారి. ఒకవేళ అతని ఇన్కమ్ కనుక 20% పెరిగి అతని ఎక్స్పెండిచర్ ఖర్చు 10% పెరిగితే, చూడండి ఖర్చు అనేది 10% పెరిగితే, చూడండి 80% అప్పుడు ఖర్చు, ఇప్పుడు 10% అంటే 80లో 10 అంటే 8 కదా, అవునా కదా, 80లో 10% అంటే 8 కదా. ఇప్పుడు ఖర్చు వచ్చేసరికి 10% పెరిగింది. మరి చూడండి 20లో 8 ఖర్చు అంటే మిగిలిన 12 ఇదేమిటి అంటే సేవింగ్సే కదా, మిగిలిన 12 సేవింగ్సే కదా, అవునా కదా, అతను పొదుపు చేస్తున్నాడు కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే సేవింగ్స్ అనేది ఎంత పర్సెంట్ పెరిగింది అనేది క్వశ్చన్. సేవింగ్స్ అనేది ఎంత పర్సెంట్ పెరిగింది ఒకసారి చూడండి. సేవింగ్స్ అంతకుముందు 20 ఉండేది, ఇప్పుడు ఏమైందంటే సేవింగ్స్ అనేది 12 అయింది. ఇప్పుడు ఈ 12 ఏంటంటే ఎడిషనల్గా వచ్చింది ఈ 12, అవునా కదా. సేవింగ్స్ అంతకుముందు 20 ఉండేది, ఇప్పుడు 12 వచ్చింది. ఇది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 12/20 × 100. ఎందుకంటే ఈ 12 అనేది పెరిగింది ఎంత మీద అంటే అంతకుముందు 20 మీద, అందుకనే 12/20 × 100. సింప్లిఫై చేస్తే 100 20లో ఎన్ని టైమ్స్ పోయింది అంటే 5 టైమ్స్ పోయింది. 12 × 5 అంటే 60%. అంటే దాని మీనింగ్ సేవింగ్స్ అనేది 60% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చనే. ఒక్కసారి మీరు ట్రై చేసి చెప్పాలి. సేమ్ టు సేమ్ అలాంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్ నేను చెప్పను, సేమ్ టు సేమ్ అలాంటిదే. ఇది మీకు హోంవర్క్ కింద ఇస్తాను, ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చెప్పాలి. ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్. సేమ్ టు సేమ్ క్వశ్చన్. ఇన్కమ్ అనేది ఎప్పుడు కూడా మనం అది ఎంతైనా సరే మనం దాన్ని ఏమనుకుంటామంటే 100% కింద తీసుకుంటాము ఇన్కమ్ అనేది. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఇందులో 80% అతను ఖర్చు చేస్తాడు ఇన్కంలో, ఎక్స్పెండిచర్ వచ్చేసరికి 80%, అప్పుడు మిగిలినది 20%. ఈ 20% ఏమవుద్దంటే సేవింగ్స్ అవుద్ది, అవునా కదా. మిగిలిన 20% ఇది ఏమిటి అంటే సేవింగ్స్, ఓకేనా. ఇప్పుడు క్వశ్చన్ ఏం చెప్పారంటే ఒకవేళ ఇన్కమ్ అనేది 15% పెరిగింది అని చెప్పాడు, అలానే ఎక్స్పెండిచర్ ఖర్చు అనేది 5% పెరిగింది అని చెప్పారు. మరి అలా జరిగినప్పుడు పర్సెంటేజ్ ఇంక్రీజ్ ఇన్ సేవింగ్స్, మరి ఈ సేవింగ్స్లో వచ్చిన పెరుగుదల శాతము ఎంత కనుక్కోండి అని చెప్పారు. అర్థమైందా? సేవింగ్స్లో వచ్చిన పెరుగుదల శాతం కనుక్కోండి అని చెప్పారు. ఒక్కసారి ఈ క్వశ్చన్ మీరే ట్రై చేయాలి. నేను చెప్పని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటనేది మీరే ట్రై చేసి ఆన్సర్ కమెంట్ చేయాలి. ఇది మీ అందరికీ కూడా హోంవర్క్ క్వశ్చన్. ఇది సేమ్ టు సేమ్ ఇందాక కూడా చెప్పిన లాంటి క్వశ్చనే, అందుకే నేను మళ్ళీ దీన్ని చెప్పాలనుకోవట్లేదు. మీరే ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్ టార్గెట్స్ టు స్కోర్ 85% మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. హీ స్కోర్స్ 450 మార్క్స్ and misses the target by 35%. How much increment in percentage should be there in his scorecard marks, in his scored marks to meet the target? ఇది క్వశ్చన్. ఆర్ పరీక్షలో 80% మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. అతను 450 మార్కులు సాధించాడు మరియు లక్ష్యాన్ని 35%తో మిస్ చేశాడు. లక్ష్యాన్ని చేరుకోవడానికి అతని స్కోర్ మార్కులు ఎంత శాతం పెంపుదల ఉండాలి? అర్థమవుతుందా? అది క్వశ్చన్. ఒకసారి చూడండి. ఆర్ టార్గెట్ ఏమిటి అంటే నేను ఎలాగైనా ఎగ్జామినేషన్లో 80% మార్కులు తెచ్చుకోవాలి అనుకున్నాడు ఆర్. అర్థమైందా? నేను ఎలాగైనా సరే 80% మార్కులు తెచ్చుకోవాలనుకున్నాడు. కానీ ఏమైంది, ఇతను 450 మార్కులు తీసుకొచ్చాడు. ఈ 450 మార్కులు రావడం వల్ల ఏమైందంటే హీ మిస్సెస్ ద టార్గెట్ బై 35%. 450 మార్కులు రావడం వల్ల ఏమైందంటే అతని టార్గెట్ 35%తో మిస్ అయిపోయింది. యాక్చువల్గా అతని టార్గెట్ ఎంత? 85%. ఒకవేళ అతనికి 85% వచ్చేసి ఉంటే సరిపోయేది. కానీ ఏమైందంటే ఆ 85% టార్గెట్ కాస్త మిస్ అయ్యింది. ఎంతలో మిస్ అయిందంట? 35%లో మిస్ అయింది. అర్థమైందా? అతనికి వచ్చిన మార్కులు ఎన్ని అంటే 450 మార్క్స్. ఈ 450 మార్క్స్ రావడం వల్ల అతను ఏమైందంటే టార్గెట్ని మిస్ చేసుకున్నాడు. ఆ టార్గెట్ని ఎంతలో మిస్ చేసుకున్నాడు అంటే 35%లో మిస్ చేసుకున్నాడు. మరి 85% అని పెట్టుకుంటే 35%లో మిస్ అయ్యాడు. 35% వచ్చిందని చెప్పట్లా. 85% పెట్టుకుంటే 35%లో మిస్ అయ్యాడు అంటే అతను ఎంత పర్సెంటేజ్ స్కోర్ చేసినట్టు? ఎంత పర్సెంటేజ్ అంటే ఈ రెండింటి మధ్య ఉండే డిఫరెన్స్. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చెప్పండి. 85, 35 డిఫరెన్స్ ఎంత అంటే 50. అవునా కదా? 85, 35 డిఫరెన్స్ ఎంత? 50. ఎందుకంటే అతను 85% రావాలని టార్గెట్ పెట్టుకున్నాడు. కానీ అతను ఎగ్జామినేషన్లో 450 మార్కులు సంపాదించాడు. ఆ మార్కులు సంపాదించడం వల్ల ఏమైందంటే అతను టార్గెట్ని 35%లో మిస్ అయ్యాడు. మరి ఆ ఏదైతే 450 మార్క్స్ ఉన్నాయో అది ఏమిటి అంటే డిఫరెన్స్. ఏది? 85కి 35కి డిఫరెన్స్. 85కి 35కి డిఫరెన్స్ ఎంత అంటే 50. అవునా కదా? అంటే 50% వాల్యూ ఎంత అంటే 450. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతుందో జాగ్రత్త చేయాలి.
మీరు క్వశ్చన్ జాగ్రత్తగా చూడుకోకుండా చాలామంది ఏం చేస్తారంటే మొత్తం ఎగ్జామినేషన్ ఎన్ని మార్క్స్కి అని చెప్పని 100% ఎంత అని క్యాలిక్యులేట్ చేస్తారు. అలా కాదు. లేదనుకుంటే అతని టార్గెట్ ఎన్ని మార్కులు అని చెప్పని 85% క్యాలిక్యులేట్ చేస్తారు. అది తప్పు. క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి. క్వశ్చన్ ఏమంటారో చూడండి. హౌ మచ్ ఇంక్రిమెంట్ ఇన్ పర్సంటేజ్ షుడ్ బి దేర్ ఇన్ హీ స్కోర్ కార్డ్ మార్క్స్ టు మీట్ ద టార్గెట్. అతని టార్గెట్ మీట్ అవ్వాలి అంటే అతను మార్క్స్ ఎంత పర్సెంటేజ్ పెరగాలి అంటున్నారు. చూడండి, అతని టార్గెట్ 85%, అతను 50% స్కోర్ చేశాడు అంటే ఇంకా అతనికి ఎంత కావాలి అంటే 35% కావాలి. అవునా కదా? ఇంకా అతనికి ఎంత కావాలి? 35% కావాలి. ఓకే, సో ఇంకా అతనికి కావాల్సింది 35% కాబట్టి అప్పుడు ఏం చేస్తారు మీరు? 35% వాల్యూ ఎంత? అర్థమైందా? 35% వాల్యూ ఎంత? ఓకే, ఎందుకంటే అతనికి కావాల్సింది ఏమిటి? ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి పర్సెంటేజ్లో అంటున్నారు. స్కోర్ మార్క్స్ ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలంటే ఇంకా అతనికి కావాల్సిన 85 కాబట్టి అతనికి 50 వచ్చింది కాబట్టి ఇంకా 35% పెరగాలి. అందుకని 35% వాల్యూ ఎంత? సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతే ఈ 450 అనేది 50లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 9 టైమ్స్ పోయింది. 9 × 35 చేసామనుకోండి, అప్పుడు ఇది ఎంత వస్తుంది చెప్పండి? 270 + 45 అంటే అప్పుడు ఎంత వస్తుంది? 270 + 45 అంటే 315. అవునా కదా? అంటే అతనికి ఇంకెంత ఎక్స్ట్రా రావాలి? 315 మార్క్స్ రావాలి. ఇప్పుడు అది పర్సెంటేజ్లో అడుగుతున్నారు. ఈ 315 మార్క్స్ అనేది అతనికి అంతకు ముందు వచ్చిన మార్క్స్లో ఎంత పర్సెంటేజ్? అతనికి ముందు వచ్చిన మార్కులు ఎంత అంటే 450 మార్క్స్. అందుకని 315/450 × 100. ఇది ఒక్కసారి మనం సింప్లిఫై చేసేస్తే చూడండి, ఒకసారి సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా? నెక్స్ట్ 5 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 5 టేబుల్ ఇక్కడ వచ్చేసరికి 9 టైమ్స్ పోతుంది. 315 అనేది 9లో ఎన్ని టైమ్స్ పోయింది? 315 అనేది 9లో 9 3 టైమ్స్ వేస్తే 27. అవునా కదా? నెక్స్ట్ 9 5 టైమ్స్ వేస్తే 45. అప్పుడు 35 × 2 ఎంత అంటే 70%. అర్థమైందా? 35 × 2 70%. ఓకే, చూడండి, ఇదే క్వశ్చన్ని మనం ఇలా కూడా చేయాల్సిన అవసరం లేదు, ఇంకా సింపుల్గా చేస్తాము. ఇదంతా కూడా క్యాలిక్యులేషన్ అవసరం లేదు. ఇదంతా కూడా యాక్చువల్లీ ఇది మీకు అర్థమవ్వాలని ఉద్దేశంతో నేను చూపించాను. ఇదే క్వశ్చన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అదేమిటో చూడండి ఒకసారి. అతని టార్గెట్ 85%, కానీ అతను ఏమైందంటే 35%లో మిస్ అయిపోయాడు. అవునా కదా? 35%లో మిస్ అయిపోయాడు అంటే అతనికి వచ్చింది కేవలం 50%. 85% రావాల్సింది 35%లో మిస్ అయ్యాడు అంటే అతనికి వచ్చింది డిఫరెన్స్. ఆ డిఫరెన్స్ ఎంత అంటే 50%. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే అతను అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాలి అంటే ఇప్పుడు అది ఎంత పర్సెంటేజ్ పెరగాలి అంటున్నాడు. అంటే ఇప్పుడు వచ్చిన మార్క్స్కి ఎంత పర్సెంట్ పెరగాలి అంటున్నాడు. ఇప్పుడు వచ్చిన మార్క్స్ ఎంత అంటే 50%. అవునా కదా? ఇప్పుడు వచ్చిన మార్క్స్ ఎంత అంటే 50%. ఎందుకంటే 85కి 35కి డిఫరెన్స్ ఎంత అంటే 50. ఇప్పుడు వచ్చిన మార్క్స్ 50%. అతనికి ఎంత పర్సెంటేజ్ పెంచుకోవాలి అంటే కనుక ఇప్పుడు అతనికి ఇంకా 85 రావాలి అంటే ఇంకా అతనికి ఎంత ఎక్స్ట్రా కావాలి? 35% కావాలి అతనికి. అవునా కదా? అందుకనే 35% కావాలి ఇంటూ 100. ఇప్పుడు దీన్ని దేంతో కంపేర్ చేయాలంటే 50తో కంపేర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు అతనికి వచ్చిన మార్కులు 50% మార్క్స్. అతనికి ఇప్పుడు 50% వచ్చాయి. అతను 85%కి వెళ్ళాలి అంటే 35% పెంచుకోవాలి. 35% పెంచుకోవాలి. అవునా కదా? క్వశ్చన్ ఏమడిగిందంటే ఇప్పుడున్న మార్కులకి ఎంత పర్సెంట్ పెరగాలన్నారు. అందుకని 35/50 × 100. చూడండి, 150లో 2 టైమ్స్ పోయింది. 35 × 2 అంటే 70% ఆన్సర్ అవుతుంది. అవునా కదా? 70% ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, రవి శాలరీ వాజ్ ఇంక్రీస్డ్ బై 50%. ఆఫ్టర్ సమ్ టైమ్ హిస్ న్యూ శాలరీ వాజ్ ఆల్సో ఇంక్రీస్డ్ బై 50%. ఫైండ్ హిస్ గెయిన్ పర్సెంటేజ్ ఆఫ్ శాలరీ. రవి జీతం 50% పెరిగింది. కొంతకాలం తర్వాత అతని కొత్త జీతం కూడా 50% పెరిగింది. అతని జీతం పెంపుదల శాతాన్ని కనుగొనండి అని చెప్పంటున్నాము. ఈ క్వశ్చన్ని మనం 2 విధాలుగా చేసుకోవచ్చు. జనరల్ మెథడ్లో చేసుకోవచ్చు, అలానే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అనే ఫార్ములా ఉంది కూడా, దాన్ని ఉపయోగించి కూడా చేసుకోవచ్చు. సింపుల్ జనరల్గా చేయాలనుకుంటే కనుక మొదటిగా అతని శాలరీ ఎంతో మనకు తెలియదు. మొదటిగా అతని శాలరీ తెలియదు కాబట్టి దాన్ని మనం ఏమనుకుందామంటే 100 అనుకుందాం. అర్థమైందా? ఎందుకంటే అతని జీతం ఎంతో మనకు తెలియదు కదా, అందుకని మనం ఏమనుకుంటున్నామంటే 100 అనుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఏమైందంటే మొదటిగా 50% పెరిగింది. అవునా కదా? మొదటిగా ఏమైందంటే 50% పెరిగింది. ఇప్పుడు 100లో 50% పెంచితే 100లో 50% పెంచితే ఇది ఏమవుతుందంటే ఇప్పుడు 150 అవుతుంది. అవునా కదా? ఎందుకంటే 100లో 50% అంటే 50 కదా, అందుకనే 100 ఉండాల్సింది కాస్త 150 అయింది. ఇప్పుడు తర్వాత ఏమైంది? ఆఫ్టర్ సమ్ టైం, కొంతకాలం తర్వాత మళ్ళీ ఏమైందంటే మళ్ళీ 50% పెరిగింది. ఏది? కొత్త జీతం మీద 50% పెరిగింది. మరి కొత్త జీతం మీద 50% పెరగడం అంటే చూడండి,
150లో 50%. 150లో 50% అంటే ఎంత? 150లో 50% అంటే దీని వాల్యూ 75, అవునా కదా? అప్పుడు ఏమవుద్ది? 150 ప్లస్ 75 అంటే ఇది ఎంత అంటే 225, అవునా కదా? 150 ప్లస్ 75 అంటే 225. అంటే పాత శాలరీ 100 అయితే కొత్త శాలరీ ఎంత అంటే 225, అవునా కదా? పాత శాలరీ 100 అయితే కొత్త శాలరీ 225. ఇప్పుడు క్వశ్చన్ ఏమన్నారంటే ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నారు. మరి ఎంత పర్సెంటేజ్ పెరిగింది అన్నారు కాబట్టి ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 125. అంటే 125 పెరిగింది. ఎంత మీద? 100 మీద పెరిగింది. అందుకనే 125/100 ఇంటూ 100. ఇది ఒక్కసారి మనం సింప్లిఫై చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు చివరికి ఏమవుద్దంటే 125%. ఇదే క్వశ్చన్ మనం కావాలనుకుంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అనే ఫార్ములా ఉపయోగిస్తాము. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా ఉపయోగిస్తే మీ అందరూ తెలిసిందే A ప్లస్ B ప్లస్ AB/100. ఇదే కదా ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా. ఈ ఫార్ములాను ఉపయోగిస్తే కనుక మనకి చూడొచ్చు A వాల్యూ వచ్చేసరికి 50, B వాల్యూ వచ్చేసరికి కూడా 50. అందుకనే అప్పుడు ఏమవుద్ది అంటే ఇది 50 ప్లస్ 50 ప్లస్ 50 ఇంటూ 50. 50 ఇంటూ 50 అంటే 2500/100, అవునా కదా? 50 ఇంటూ 50 చేస్తే 2500 అవుద్ది. ఇప్పుడు చూడొచ్చు 0000 క్యాన్సిల్ అయిపోతే మొత్తం మీద ఎంత అంటే 50 ప్లస్ 50 100, 100 ప్లస్ 25 అంటే 125, అవునా కదా? సో ఇలా చేసినా సరే ఆన్సర్ వచ్చింది. మీ ఇష్టం, మీరు ఎలా చేస్తారనేది మీ ఇష్టం, కంప్లీట్లీ మీ చాయిస్. సింపుల్గా ఎలా అయినా చేసుకోవచ్చు, లేదు ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా పేజ్ కూడా సాల్వ్ చేసుకోవచ్చు. మొదటిగా అతని శాలరీ 100 అనుకున్నాము. ఆ 100 మీద 50% పెరిగింది కాబట్టి 150 అయింది. మళ్ళీ దాని మీద 50 అంటే 150 మీద 50% అంటే 75. 150 ప్లస్ 75 ఇప్పుడు అతని శాలరీ 225. 100 ఉండాల్సింది 225 అయిందంటే 125 ఎక్స్ట్రా వచ్చింది. అది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 125 అంతకుముందున్న శాలరీ 100. 125/100 ఇంటూ 100 చేస్తే ఏమైందంటే ఆన్సర్ 125% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ లైబ్రరీ 20% of the books are in Hindi, 50% of the remaining in English, and 30% of the remaining are in French, and rest 6300 books are in regional language. Then find the number of books in the library. లైబ్రరీలో 20% పుస్తకాలు హిందీలో, 50% ఆంగ్లంలో మరియు మిగిలిన వాటిలో 30% ఫ్రెంచ్లో మరియు మిగిలిన 6300 పుస్తకాలు ప్రాంతీయ భాషలో ఉన్నాయి. అప్పుడు లైబ్రరీలోని పుస్తకాల సంఖ్యను కనుగొనండి అంటున్నారు. అంటే మొత్తం లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో కనుక్కోమన్నారు. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. మొత్తం లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో మనకు తెలియదు. లైబ్రరీలో ఉన్న మొత్తం పుస్తకాల సంఖ్య మనం ఏమనుకుంటున్నామంటే 100% అనుకుంటున్నాం. ఎందుకంటే అవెన్నో మనకు తెలియదు కాబట్టి అది మనం 100% అనుకుంటున్నాం. 100% అనుకుంటే అందులో ఏమైందంటే 20% ఆఫ్ ద బుక్స్ ఆర్ ఇన్ హిందీ. ఇప్పుడు దీంట్లో నుంచి మనం ఒక 20% తీసేయాలి. ఎందుకంటే ఒక 20% వచ్చేసరికి హిందీ అంట. మరి ఇందులో నుంచి మనం ఒక 20% తీసామనుకోండి, ఇక మిగిలింది ఎంత అంటే 80%. మిగిలింది ఎంత అంటే 80%. ఇప్పుడు ఏమంటున్నారు? 50% ద రిమైనింగ్ ఆర్ ఇన్ ఇంగ్లీష్. ఈ మిగిలిన దాంట్లో 50% ఇంగ్లీష్ పుస్తకాలంట. మరి మిగిలిన దాంట్లో 50% అంటే మీరు గమనించాలి, 80లో 50%. 80లో 50%. 80లో 50% అంటే ఎంత? 40%, అవునా కదా? 80లో 50%. 80లో 50% అంటే 40%. ఈ 40% ఏంటి? ఇంగ్లీష్. మరి 80లో 40 అయిపోతే ఇంకా 40 మిగులుతాయి, అవునా కదా? ఇప్పుడు ఏమంటున్నారు? 30% రిమైనింగ్ ఆర్ ఇన్ ఫ్రెంచ్. ఇప్పుడు ఇందులో 30%, ఇందులో 30%. ఇప్పుడు ఈ 40లో 30% వచ్చేసరికి ఎంత? 30% వచ్చేసరికి ఫ్రెంచ్. మరి 40లో 30% అంటే ఎంత? 12, అవునా కదా? 40లో 30% అంటే 12, అవునా కదా? మరి 40లో 30% అంటే 12 కాబట్టి తీసేసిన తర్వాత మిగిలింది ఎంత అంటే 28%, అవునా కదా? మిగిలింది ఎంత అంటే 28%. ఇప్పుడు ఏమన్నారు? ఈ 28% ఏదైతే ఉందో అవి మిగిలిపోయినవి, అవి 6300 పుస్తకాలు, అవి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి అనమాట. అవి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి, అర్థమైందా? అవి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి. ఇప్పుడు రీజనల్ లాంగ్వేజ్ సంబంధించి పుస్తకాలు ఎన్ని ఉన్నాయి అంటే 6300 పుస్తకాలు ఉన్నాయి. ఇవి పర్సెంటేజ్లో ఎంత అంటే 28%. పర్సెంటేజ్ ఎంత అంటే 28%. ఎందుకంటే మీరు చూడొచ్చు
మొదటగా లైబ్రరీలో ఉన్న పుస్తకాలు 100%. ఇందులో ఏమైందంటే 20% వచ్చేసరికి హిందీ బుక్స్, అవి తీసేస్తే మిగిలింది ఎంత అంటే 80. ఈ 80లో 50% వచ్చేసరికి ఇంగ్లీషు, అవి తీసేయగా మిగిలింది ఎంత అంటే 40. ఈ 40లో ఏమైందంటే 30% బుక్స్ వచ్చేసరికి ఫ్రెంచ్, 40లో 30% అంటే 12, అవి తీసేయగా మిగిలింది ఎంత అంటే 28%. ఈ 28% బుక్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్సెంటేజ్లో 28%, బుక్స్లో 6300. ఇవి రీజనల్ లాంగ్వేజ్ సంబంధించిన బుక్స్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ ఇన్ ద లైబ్రరీ, అండ్ మొత్తం లైబ్రరీలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి కనుక్కోవాలి. అందుకనే 100% వాల్యూ ఎంత, ఇది క్వశ్చన్. అవునా కదా, 100% వాల్యూ ఎంత, ఇది క్వశ్చన్ అనమాట. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమవుద్ది, పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతాయి. అవునా కదా. నెక్స్ట్ ఇయర్ మీరు చూసుకుంటే కనుక 4 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్. అవునా కదా, 4 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 25 టైమ్స్ పోయింది. అవునా కదా. నెక్స్ట్ అలానే 63 7 ఎన్ని టైమ్స్ పోయిందంటే 9 టైమ్స్ పోయింది. అవునా, 9 × 25 చేసామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది 180 + 45 = 225, పక్కన 2 సున్నాలు, 225 పక్కన 2 zeros. మన ఆన్సర్ ఏమవుద్ది 22,500. ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, ఇది కూడా సేమ్ అలాంటిదే. జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి ఒకసారి. విపుల్ స్పెండ్ 30% ఆఫ్ హిస్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ గ్రోసరీ, అండ్ 40% ఆఫ్ రిమైనింగ్ ఆన్ others. If he saves 7056 in a month, then how much does he spend on groceries? ఈసారి వాళ్ళు ఏమన్నారంటే గ్రాసరీస్ మీద ఎంత ఖర్చు పెడతాడు అని చెప్పి అడుగుతున్నమాట. విపుల్ తన నెలవారీ ఆదాయంలో 30% అద్దెకు, మిగిలిన 60% కిరాణాకు మరియు మిగిలిన 40% ఇతర ఖర్చులకు చేస్తాడు. అతను ఒక నెలకు 7056 ఆదా చేస్తే అతను కిరాణా సామాగ్రి కోసం ఎంత ఖర్చు చేస్తాడు, ఇది క్వశ్చన్. సో అతని జీతం ఎంతో మనకు తెలియదు. అతని జీతం ఎప్పుడు కూడా మనం 100% అని తీసుకుంటాము. ఓకేనా, అతని జీతం ఎప్పుడు కూడా మనం 100% అని తీసుకుంటాం. ఓకేనా, ఎందుకంటే అతని జీతం ఎంతో మనకు తెలియదు. ఇప్పుడు ఈ 100%లో ఏమైందంట చూడండి, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. 30% ఆఫ్ మంత్లీ ఇన్కమ్ ఆన్ రెంట్. సో ఏమైందంటే 100లో 30% రెంట్కి, మరి 100లో 30% అన్నారు కాబట్టి 100లో 30% అంటే దీని వాల్యూ ఎంత చెప్పండి. 100లో 30% అంటే దాని వాల్యూ 30. మరి 100లో 30 తీసేయగా ఇంకా అతని దగ్గర ఎంత మిగిలాయి అంటే 70 మిగిలాయి. అర్థమైందా, 100లో 30% అంటే 30, అది తీసేయగా అతని దగ్గర మిగిలింది 70. ఇప్పుడు ఏమన్నారు చూడండి, 60% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ గ్రోసరీ. చూడండి, 60% ఆఫ్ రిమైనింగ్ ఆన్ గ్రోసరీ అంటే ఇప్పుడు మిగిలింది ఎంత అంటే 70. ఇందులో క్వశ్చన్ ఏమంటుందంటే ఇందులో 60%, మిగిలిన దాంట్లో 60%, మిగిలింది 70, ఇందులో 60%, మిగిలిన దాంట్లో 60%. దేనికి అంటే మిగిలిన దాంట్లో 60% గ్రాసరీ. చూడండి, ఇందులో 60% అంటే చాలా మంది స్టూడెంట్ ఏం చేస్తారంటే 70 - 60 అని 10 వేస్తున్నారు. కాదు, ఇందులో 60%, 70లో 60%. అప్పుడు ఏం చేయాలి, 70% ఆఫ్ 70లో 60% అంటే 60% ఆఫ్ 70 ఎంత అంటే ఇది 42. అవునా కదా, 42. ఎందుకంటే క్వశ్చన్ చాలా క్లియర్ చెప్పింది. ఇందులో 60%, 70లో 60%, 70లో 60% అంటే 42. ఇది తీసేయగా అంటే ఇప్పుడు దేనికి ఇది ఈ 42 అనేది దేనికోసం అంటే గ్రాసరీ. ఇది తీసేయగా మిగిలింది ఎంత అంటే మనకి 28. మిగిలింది ఎంత అంటే 28. ఓకేనా, 70లో 60% అంటే 42, అది తీసేయగా మిగిలింది 28. ఇప్పుడు ఏమంటారు మళ్ళీ వాళ్ళు ఏమంటారంటే 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్స్. ఇప్పుడు చూడండి మళ్ళీ ఏమంటారు 40% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ అదర్స్. ఇప్పుడు ఈ మిగిలిన దాంట్లో 40%, ఈ మిగిలిన దాంట్లో 40%, ఈ మిగిలిన దాంట్లో 40% ఆన్ అదర్స్ అనమాట. సో మిగిలిన దాంట్లో 40%. చూడండి, ఈ మిగిలిన దాంట్లో 40%, జాగ్రత్తగా గమనించండి. మిగిలిన దాంట్లో 40% అంటే 28లో 40%. మరి 28లో 40% అంటే 10% అంటే 2.8, 40% అంటే ఇంటూ 4 కదా. 10% అంటే 2.8, 28లో 10% 2.8, 40% అంటే ఇంటూ 4. అప్పుడు 2.8 × 4 చేసామనుకోండి ఏమొస్తుంది చెప్పండి. 2 × 4 8, 0.8 × 4 3.2, 4 + 8 + 3.2 అంటే 11.2. అవునా కదా, 11.2. అవునా కదా, 11.2. 28లో 40%, 28లో 40% అంటే అప్పుడు మనకి ఎంత వస్తుంది 11.2. ఇప్పుడు ఈ 11.2 పోగా 11.2 పోగా మిగిలింది ఈ 11.2 పోగా 28 - 11.2 చేసిన తర్వాత మనకి మిగిలింది ఎంత అంటే 16.8. మిగిలింది ఎంత అంటే 16.8. అవునా కదా, 28లో 11.2 పోయిన తర్వాత మిగిలింది ఎంత అంటే 16.8. ఇప్పుడు ఈ 16.8 ఏతుందో ఇది సేవింగ్స్.
అర్థమైందా? ఇదేమిటి అంటే సేవింగ్స్. ఈ 16.8 ఉందో ఇది సేవింగ్స్. పర్సెంటేజ్లో 16.8%, మనీ రూపంలో చూస్తే అది ఎంత అంటే 7056. అంటే 16.8% అనేది దేనికి ఈక్వల్ అంటే 7056కి ఈక్వల్. 7056కి ఈక్వల్. మనల్ని ఏమడుతున్నారు వాళ్ళు, హౌ మచ్ డస్ హీ స్పెండ్ ఆన్ గ్రాసరీ? గ్రాసరీ మీద ఎంత స్పెండ్ చేశాడు చూడండి. గ్రాసరీ మీద ఏం చేశాడంటే 60% ఆఫ్ ద రిమైనింగ్ వాజ్ రిమైనింగ్ ఆన్ గ్రాసరీ. మరి గ్రాసరీ మీద స్పెండ్ చేసింది ఎంత? గ్రాసరీ మీద స్పెండ్ చేసింది 42%. అవునా కదా? ఎందుకంటే 60% రిమైనింగ్ ఆన్ గ్రాసరీ. ఇదే కదా గ్రాసరీ మీద పెట్టింది. గ్రాసరీ మీద పెట్టింది 42%. అవునా కదా? సో అందుకనే 42% వాల్యూ ఎంత? అవునా కదా? గ్రాసరీ మీద ఎంత పెట్టాడు అన్నాడు కాబట్టి 42% వాల్యూ ఎంత? సింప్లిఫై చేస్తే పర్సెంటేజ్ క్యాన్సిల్ అయిపోతే 7056 అనేది 16.8లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 420 టైమ్స్ పోయింది. అప్పుడు 42 × 420, 42 × 420 చేస్తే అప్పుడు ఏమొచ్చింది మనకి 17640. అర్థమైందా? ఇది మల్టిప్లికేషన్ వస్తే మల్టిప్లై చేయండి, లేదనుకుంటే జస్ట్ లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే కనుక 2 × 2 చేస్తే 4 రావాలి. 0కి ముందు 4 ఉండాలి. అసలు ఇక్కడ 0నే లేదు. ఇక 0కి ముందు 3 ఉంది, రాంగ్ ఆన్సర్. 0కి ముందు 4 ఉంది, ఓకే. అది అక్కడ 0నే లేదు. మరి రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ లైవ్ లో ఉన్న విద్యార్థులందరూ కూడా కమెంట్ చేయాలి. చూడండి, ఇన్ ఏ కంపెనీ ఆల్ ఎంప్లాయీస్ ఆర్ గెటింగ్ ఈక్వల్ వేజెస్ if the number of employees is increased by 20% and wages per head are decreased by 18%, what is the percentage decrease in the total wages? ఒక కంపెనీలో ఉద్యోగులందరికీ సమాన వేతనాలు లభిస్తాయి. ఉద్యోగుల సంఖ్యను 20% పెంచి వారి తలకు వేతనాలకు 18% తగ్గిస్తే మొత్తం వేతనాల్లో ఎంత శాతం తగ్గుతుంది? చూడండి, ఇదేంటంటే రెండు వాల్యూస్ అనేవి ఒక వాల్యూ మీద డిపెండ్ అవుద్ది. ఆ కాన్సెప్ట్ అనమాట. అర్థమైందా? అది ఈ క్వశ్చన్ సంబంధించింది. A = B × C ఈ కాన్సెప్ట్ ఇది. అంటే ఒక వాల్యూ అనేది ఏదైనా ఒక రెండు వాల్యూస్ మీద డిపెండ్ అవుతూ ఉంటే అప్పుడు మనం చెప్పాం కదా A = B × C అని. అలా ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎంప్లాయీస్ అనే వాళ్ళని ఏమని అంటారంటే ఎంప్లాయీస్ వాళ్ళ ఎంప్లాయీస్ని పెంచారు. అలానే వేజెస్ పర్ హెడ్ అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన ఒక్కొక్క మనిషికి ఇవ్వాల్సిన జీతాన్ని ఏం చేశారంటే 18% తగ్గించారు. అంటే జనాన్ని పెంచారు, ఎంప్లాయీస్ని పెంచి వాళ్ళ జీతాన్ని తగ్గించడం వల్ల ఓవరాల్గా వచ్చే ఖర్చు టోటల్ వేజెస్ ఎంత అన్నారు. ఓవరాల్గా వచ్చే ఖర్చుని మనం ఎక్స్పెండిచర్ అంటాం. ఈ ఎక్స్పెండిచర్ అనేది ఇప్పుడు దేని మీద డిపెండ్ అవుతుందంటే పర్సన్స్, ఎంతమంది పర్సన్స్, అలానే ఒక్కొక్కరికి వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం వేజెస్ ఓకేనా, ఇవ్వాల్సిన జీతం వేజెస్ ఓకేనా. టోటల్ ఎక్స్పెండిచర్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే ఎంతమందిని మనం పనిలోకి తీసుకున్నాము, ఒక్కొక్కరికి ఎంత జీతం ఇస్తున్నాము అనే దాని మీద. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఎంప్లాయీస్ని 20% పెంచారు. ఏమైంది? ఎంప్లాయీస్ని 20% పెంచారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళకి ఇవ్వాల్సిన వేజెస్, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతం ఏమైందంటే 18% తగ్గించారు. వేజెస్ 18% తగ్గించారు. ఇలా చేయడం ద్వారా ఓవరాల్గా వాళ్ళకి టోటల్ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అని క్వశ్చన్ అంటున్నాను. అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ పెరుగుతుందా తగ్గుతుందా అని క్వశ్చన్ ఇక్కడ. ఇలాంటి వచ్చినప్పుడు నేను మీకు ఫార్ములా చెప్పాను, ఎఫెక్టివ్ పర్సెంటేజ్ ఫార్ములా. A + B + AB/100 అనే ఫార్ములా చెప్పాం కదా. ఆ ఫార్ములా ప్రకారం చూస్తే కనుక ఏ వాల్యూ ఏమో 20 + 20, B వాల్యూ ఏమో -18. సో 20 - 18 ప్లస్ ఇంటూ మైనస్ అంటే -20 × 18/100. అర్థమైందా? ఇక్కడ నేను యూస్ చేసిన ఫార్ములా ఏంటంటే A + B + AB/100. ఇది ఆల్రెడీ మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. A + B + AB/100 అనే ఫార్ములా ఉపయోగించాము. A వాల్యూ ఎంత అంటే +20, B వాల్యూ ఎంత అంటే -18. అదే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసాము. మరి దీన్ని మనం ఒకసారి సింప్లిఫై చేస్తే 20 + 20 - 18 అంటే ఇది +2 అవుద్ది. 2 - 20 × 18 చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి? 360. 360/100 చేస్తే 3.6. అవునా కదా? అప్పుడు 2 - 3.6 అంటే -1.6. అంటే ఇలా చేయడం వల్ల ఏమైందంటే 1.6% తగ్గింది. ఏమిటి? ఓవరాల్ ఖర్చు అనేది తగ్గింది. ప్లస్ వస్తే పెరిగినట్టు, మైనస్ వస్తే తగ్గినట్టు. ఇక్కడ క్వశ్చన్ ఏమడిందంటే
వాట్ ఈస్ ద పర్సెంటేజ్ డిక్రీజ్ ఇన్ టోటల్ వేజెస్, టోటల్ వేజెస్ ఎంత శాతం తగ్గాయి అన్నారు. టోటల్ వేజెస్ ఎంత శాతం తగ్గాయి అన్నారంటే 1.6% తగ్గాయి, 1.6%. ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, సూపర్. ఏ నెంబర్ ఈస్ ఫస్ట్ ఇంక్రీస్డ్ బై 40% అండ్ దెన్ ఇంక్రీస్డ్ బై 25%, అగైన్ ఇంక్రీస్డ్ బై 15% and then decreased by 20%. What is the net increase or decrease percent in the number? ఒక సంఖ్యను మొదట 40% పెరిగింది, మరియు తర్వాత 20% పెరిగింది, మళ్ళీ 15% పెరిగింది, మరియు తర్వాత 20% తగ్గింది. సంఖ్యలో నికర పెరుగుదల లేదా తగ్గుదల శాతం ఎంత? సో ఏమైందంటే ఒక వాల్యూ పెరుగుతుంది తగ్గుతుంది, అలా చేసినప్పుడు ఓవరాల్గా పెరిగిందా తగ్గిందా అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం పర్సెంటేజ్లో చేయడం వల్ల క్యాలిక్యులేషన్ చాలా కాంప్లికేట్ అయిపోద్ది. అర్థమైందా? ఇప్పుడు ఇది పర్సెంటేజ్లో చేయాలంటే చూడండి, ఇంక్రిమెంట్ అన్నారు కాబట్టి +40, తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అన్నారు కాబట్టి +25, మళ్ళీ ఇంక్రిమెంట్ అన్నారు కాబట్టి +15, మళ్ళీ ఇంక్రిమెంట్ అన్నారు కాబట్టి మళ్ళీ డిక్రిమెంట్ అన్నారు కాబట్టి -20. అవునా కదా? ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలంటే మనం నేర్చుకున్న ఫార్ములా అప్లై చేయాలి. ఏది? ఈ రెండింటికి ఫార్ములా అప్లై చేయాలి. ఆ వచ్చిన వాల్యూకి మళ్ళీ దీనికి ఫార్ములా అప్లై చేయాలి, మళ్ళీ ఆ వచ్చిన వాల్యూకి దీనికి ఫార్ములా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసుకుంటూ వెళ్తే ఎగ్జామినేషన్లో చాలా టైం అయిపోద్ది, అప్పుడు మనకి ఆన్సర్ వచ్చింది. బట్ ఇలా చేయడం వల్ల మన ఎగ్జామినేషన్లో టైం వేస్ట్ అయిపోద్ది కాబట్టి మనం దీన్ని చేయాల్సిన అవసరం లేదు. దీన్ని మనం రేషియో ఉపయోగించి చేస్తే ఈజీగా అయిపోద్ది. రేషియో ప్రకారం చేస్తే 40% అంటే దీని వాల్యూ ఎంత? 2/5. 40% అంటే 2/5. ఇప్పుడు ఇక్కడ ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ఏమవుతుందంటే 5:7. ఎందుకంటే ఇంక్రీజ్ అంటే మనం ప్లస్ తీసుకోవాలి, అప్పుడు 5 ఉండాల్సింది కాస్త 2 పెరిగింది కాబట్టి 5:7. నెక్స్ట్ ఇంక్రీజ్ బై 25% అంటే ఫ్రాక్షన్లో 1/4. ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్ అంటే దాని మీనింగ్ 4 ఉండాల్సింది కాస్త 1 పెరిగి 5 అయింది. 4 ఉండాల్సింది కాస్త 1 పెరిగి 5 అయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్డ్ బై 15% అంటే ఫ్రాక్షన్లో ఎంత? 15% అంటే 3/15% అంటే ఫ్రాక్షన్లో ఏమో చెప్పండి, 3/20. అవునా కదా? ఇంక్రీజ్ అన్నారు కాబట్టి ప్లస్. అర్థమైందా? అంటే దాని మీనింగ్ ఏమిటంటే 20 ఉండాల్సింది కాస్త ఇంక్రీజ్ అయిన తర్వాత 23 అయింది. నెక్స్ట్ ఏమైందంటే డిక్రీజ్ బై 20%. చూడండి, డిక్రీజ్ బై 20%. అంతకుముందు అంతా మీరు చూస్తే కనుక ఇంక్రీజ్డ్, ఇక్కడ కూడా ఇంక్రీజ్డ్ పెరిగినాయి, లాస్ట్ మంత్ తగ్గింది. 20% ఫ్రాక్షన్లో 1/5 డిక్రీజ్ అన్నారు కాబట్టి మైనస్. అంటే దాని మీనింగ్ ఏంటంటే 5 ఉండాల్సింది కాస్త డిక్రీజ్ అయింది కాబట్టి 4 అయిపోతుంది. 5 ఉండాల్సిందిగా డిక్రీజ్ అయింది కాబట్టి 4 అవుతుంది. ఒకసారి చూడండి, నేను ఇది క్లియర్గా రాస్తాను, అది మీ అందరికీ కూడా కిందకి వెళ్ళిపోతుంది. 5:7, ఇదేమో 4:5, 4:5. నెక్స్ట్ వచ్చేసరికి 20:23. లాస్ట్ది డిక్రీజ్ అయింది కాబట్టి ఇదేమవుద్ది 5:4. డిక్రీజ్ అయింది కాబట్టి 5:4. ఓవరాల్గా ఏమైంది అనేది క్వశ్చన్ ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే కనుక అప్పుడు ఏమొచ్చుంటే 5 క్యాన్సిల్ అయిపోతే 4 క్యాన్సిల్ అయిపోతాయి. ఇక మనకి మిగిలింది క్యాన్సిలేషన్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు. 20 × 5 చేస్తే 100. నెక్స్ట్ 7 × 23 చేస్తే ఏమో చెప్పండి, 140 + 21 అంటే 161. ఇప్పుడు ఓవరాల్గా ఏమైంది అనేది క్వశ్చన్ ఇక్కడ. ఓవరాల్గా ఏమైంది అని క్వశ్చన్ అంటే 100 ఉండాల్సింది కాస్త ఏమైందంటే 161 అయింది. అంటే పెరిగింది, ఎంత పెరిగింది అనేది మనకు కావాలి కాబట్టి పర్సెంటేజ్లో ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 61 పెరిగింది. ఎంత మీద అంటే 100 మీద. 61/100 × 100. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత పెరిగిందంటే 61% పెరిగింది. తగ్గడం కాదు, పెరిగింది. ఎందుకంటే మీరు చూడొచ్చు, 100 ఉండాల్సింది కాస్త ఏమైంది 161 అయింది. అంటే 61 పెరిగింది. అది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 61/100 × 100 సింప్లిఫై చేస్తే ఏమైంది మనకి ఓవరాల్గా 61% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, 2 successive percentage decrease of 25% each is by what percentage less than 2 successive percentage increase of 25% ఈచ్. అండ్ ఏమంటారు వీళ్ళు, 2 successive percentage decrease of 25% ఈచ్ ఈజ్ బై వాట్ పర్సెంటేజ్ లెస్ దాన్ 2 successive percentage ఇంక్రీజ్ ఆఫ్ 25% ఈచ్. చూడండి, ఇది డిక్రీజ్ అన్నారు కాబట్టి 2 successive అంటే వెంటనే అంటే A + B + AB అనేది చేస్తే కనుక -25 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 25 × 25/100. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏమవుద్ది, -25 అంటే -50 అవుద్ది. అవునా కదా? 25 × 25 625/100 చేసామనుకోండి 6.25 అవుతుంది. అంటే ఓవరాల్గా దీని వాల్యూ ఎంత అవుతుందంటే 43.75.
43.75. అవునా కదా, ఓవరాల్గా దీని వాల్యూ అంతా 43.75. ఇది ఒకటి, అవునా కదా, 43.75 అంటే ఇది ఒకటి. ఇంకోటి మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక 2 సక్సెసివ్ ఇంక్రీజ్, ఇది 2 సక్సెసివ్ ఇంక్రీజ్, ఇది అవునా కదా, ఇంక్రీజ్ అయిందన్నారు. ఇంక్రీజ్ అయిందని కాబట్టి అప్పుడు ఏమవుద్ది, +25 మళ్ళీ ప్లస్, ఎందుకంటే ఇక్కడ ఇంక్రీజ్ కాబట్టి 25 × 25/100, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, 25 + 25 చేస్తే 50, 25 × 25 625, 625 డివైడెడ్ బై 100 6.25, 50 + 6.25 అంటే 56.25, అవునా కదా. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఇదేమో 56.25, ఇదేమో 43.75, అవునా కదా. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుంది అంటే చూడండి, క్వశ్చన్ ఏమంటుందంటే 2 successive percentage decrease in 25% each is by what percent less, ఇది దీనికన్నా ఎంత తక్కువ ఉంది అని క్వశ్చన్ అడుగుతారు. బై వాట్ % లెస్ దెన్ 2 successive percentage increase of 25% ఈచ్. చూడండి ఈ రెండు మధ్య డిఫరెన్స్, చూడండి ఈ రెండు మధ్య డిఫరెన్స్ 43.75, ఇదేమో 56.25. ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత అంటే 12.5. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత, 12.5. అర్థమైందా, రెండు మధ్య డిఫరెన్స్ ఎంత 12.5. ఇప్పుడు ఈ 12.5 అనేది ఇంక్రిమెంట్ మనకి ఇది పర్సెంటేజ్లో కావాలి. ఈ 12.5 అనేది డిఫరెన్స్ దేని చూసినప్పుడు చెక్ చేయాలంటే 56 పాయింట్, ఎందుకంటే వాళ్ళు చెప్పారు ఏది ఈ ఇంక్రీజ్ అయిన దాంతో ఇది ఎంత పర్సెంటేజ్. చూడండి, డిక్రీజ్ ఇన్ 25% ఆఫ్ ఈచ్ ఈజ్ వాట్ % లెస్ దాన్, దానికన్నా ఎంత తక్కువ అంటున్నారు, అందుకనే 12.5 తక్కువ, అది పర్సెంటేజ్లో కావాలి కాబట్టి 12.5/56.25 × 100. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి ఏమవుద్ది. అప్పుడు సింప్లిఫై చేస్తే 6.25 అనేది ఇక్కడ 2 టైమ్స్ పోయింది, అలానే 6.25 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయింది అంటే 9 టైమ్స్ పోయింది, అవునా కదా. 6.25 అనేది 2 టైమ్స్, ఇదేమో 9 టైమ్స్. 2/9 అంటే ఎంత, 22.22%. 22.22%, ఎందుకంటే 1/9 అంటే 11.11%, 2/9 అంటే 22.22%, ఓకేనా. ఎస్, 6.25 అనేది 2 టైమ్స్ పోయింది, 6.25 అనేది 9 టైమ్స్ పోయింది. అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో మన దగ్గర స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది, 0 to 0 బ్యాచ్. ఈ బ్యాచ్ లో మొత్తం అన్ని కూడా నేనే బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చెప్పబోతాను అనమాట. ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ అనేది అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నుంచి యూస్ఫుల్ అయ్యే విధంగా చెప్పడం జరుగుతుంది అనమాట. అలానే రైల్వే గ్రూప్ డీకి సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అలానే రైల్వే ఎన్టీపీకి సంబంధించి స్పెషల్ బ్యాచ్ ఉంది, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే ఎస్ఎస్ సంబంధించి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ సంబంధించి కంప్లీట్ కోర్స్ మన దగ్గర అవైలబిలిటీ ఉందన్నమాట. క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్బీఐ పిఓ క్లర్క్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబిలిటీ ఉంది. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయాలనుకున్న వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఉంది. ఇందులో మీకు క్లాస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తెలుగు మీడియం క్లాస్, ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి. అలానే వీఆర్ఓ, వీఆర్ సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది. అర్థమెటిక్ రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ రీజనింగ్, అలానే జిఎస్ పాయింట్ ఆఫ్ లో సింగిల్ సబ్జెక్ట్ సంబంధించిన స్పెషల్ బ్యాచెస్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అనమాట. అలా అన్ని కోర్సెస్ మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం రెండు మీడియం కూడా క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి.